తిరుపతిలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. గ్యాస్ కష్టాలు ఎదురవడంతో హోటళ్ల వాళ్లు కట్టెల్ని ఆశ్రయించారు. ఇప్పుడు వాటి ధరలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గ్యాస్ కొరత వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ కానీ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో అలాంటి ప్రభావమే కొనసాగుతుంది. మరోవైపు తిరుపతి అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు. వివిధ వ్యాపారాల నిమిత్తం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ దాదాపుగా తిరుపతిలో దాదాపుగా చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి బండికోట్ల నుంచి స్టార్ హోటల్స్ వరకు కూడా దాదాపుగా 3000 హోటల్కి పైగా కూడా ఉంటాయి. అయితే వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్ల పైకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుపతిలో చూడొచ్చు ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే కిచెన్లోనే ఈ రకంగా అంటే కట్టెల పొయ్యిలు తయారు చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యిలు కట్టడాలు కట్టి వాటిపైన వంటలు ఏర్పాటు చేసుకుని ఈ రకంగా అంటే ఫుడ్ మెనూ అంతా ఇవన్నీ కూడా ఫుడ్ అంతా బిర్యానీ కానీ లేదా మామూలు ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేదు ఇలాంటి ప్రభావం. దాదాపుగా ఈ 4-5 దశాబ్దాల కాలంలో ఎప్పుడూ ఈ రకమైనటువంటి పరిస్థితులు రాలేదు. అది కాకుండా గ్యాస్ కొరత ఈ రకంగా వచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇప్పటికే హోటల్స్ కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటల్ యాజమాన్యాలకు సంబంధించి కూడా కలెక్టర్ని కలవడం జరిగింది. జేసీతో కూడా పలు దఫాల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమలకి తీసుకుని వెళ్ళినటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఒకసారి హోటల్లో చూస్తే కన్నా ఫుడ్ అంతా కూడా తయారవుతుంది, కానీ గ్యాస్ నిల్వలు లేవు. కనీసం ఆ గ్యాస్ నిల్వలు లేని కారణంగా ఈ రకంగా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని ఇంకా వ్యాపారాలు పూర్తిగా కూడా నష్టం జరుగుతుంది. దాని ద్వారా హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా కమర్షియల్ గ్యాస్. ఈ గ్యాస్ ఇప్పుడు కొరతున్న కారణంగా మొత్తం కూడా కంప్లీట్గా అంటే గ్యాస్ రోజుకు 10 నుంచి 15 సిలిండర్లు ఒక్కొక్క హోటల్కి వాళ్ళ స్థాయి బట్టి ఉంటే అలాంటిది కనీసం 1-2 సిలిండర్లు కూడా సరఫరా లేని కారణంగానే ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో కూడా ఇలాంటి ప్రభావమే కొనసాగుతుంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూసేసుకునేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే టీటీడీ కావచ్చు, అదేవిధంగానే ఉన్నతాధికారులు కొంతమంది స్పందించి యాత్రికుల అంటే వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా హోటల్ యాజమాన్యాలకి సహాయం చేయాలంటూ కూడా వాళ్ళ యజమానులు కూడా అంటే హోటల్స్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప్రభావం కొనసాగుతుంది. ఈ రకంగా గ్యాస్కి సంబంధించినటువంటి పువ్వులు ఈ రకంగా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని వంటలన్నింటినీ కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ఇట్లాగైనా కొనసాగితే గాన చాలా హోటల్స్ అన్ని కూడా చిన్న చిన్న హోటల్స్ నుంచి పై స్థాయి హోటల్స్ వరకు కూడా అన్నీ కూడా మూతపడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే హోటల్స్కి వెళ్ళినటువంటి నిర్వాహకులు అంటే అక్కడ కస్టమర్లకి సరైనటువంటి ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో హోటల్స్ యాజమాన్యాలు ఉన్నాయి. అదే వాళ్ళని చాలా రకాలుగా తీవ్రంగా కలిసివేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ కష్టాలు మాత్రం ఇంకా ఎన్నాళ్ళు మమ్మల్ని వెంటాడుతాయి అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఎంతో మంది విఐపీలు వస్తుంటారు, రాజకీయ ప్రముఖులు వస్తుంటారు, సినీ ప్రముఖులు వస్తూ ఉంటారు, సామాన్యులు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. ఇట్లా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి హోటల్స్ రంగం పైన ఈ కమర్షియల్ గ్యాస్ తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం తిరుపతిని ప్రత్యేకంగా చూసి ఇక్కడ కమర్షియల్ గ్యాస్ కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలంటూ కూడా స్థానికులు డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.